యెస్. ఇంకా ఇంకా ముందుకెళ్తే కేటీఆర్ కూతురు పైన ఆధారాలు కొన్ని ఆస్తులు ఉన్నట్టుగా చూపించడం జరిగింది అఫిడవిట్‌లో అంటున్నారు. ఆ ఆస్తులేనా ఇంకేదైనా ఉన్నాయేమో అనేటువంటి కోణంలో ఎంక్వైరీ ఏమన్నా కేకే మహేందర్ రెడ్డి చేయబోతున్నాడా మరి? డెఫినెట్‌గా నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతాను ఏందంటే అంటే హ్మ్. అవన్నీ ఎలక్షన్ పిటిషన్ పరిధిలోకి రావు మేము తర్వాత. యెస్. వారి యొక్క ఆస్తులు బినామీలు గానీ, ఏవి గానీ ఎక్కడ కూడా అనేది మాత్రం నేను తీయాల్సిన పని లేదు. ఇలా అన్నీ తెలంగాణ సమాజమే బయటికి తీస్తుంది. ఎందుకంటే వాళ్ళ దోపిడీ ఆ విధంగా ఉంది కాబట్టి హ్మ్. ఇలా తెలంగాణ సమాజమే బయటికి తీసి మాకిస్తుంది ఇవాళ. ఓకే. మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ఏం లేదు. సరే అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, మనం కొట్లాడినాం, పోయినామని మేము అనుకుంటాం. కానీ ఎవరైతే దోపిడీకి గురైనరో వీళ్ళ ద్వారా, వీరి యొక్క పరిపాలనా విధానంలో ఎవరైతే నష్టపోయినరో, ఆ నష్టపోయిన వాళ్ళు చాలామంది వారు చేసిన అకృత్యాల గురించి బయట పెట్టడానికి, ఎందుకంటే ఇలా అవకాశం దొరికింది. మొన్న వరకు కూడా అణిచివేయబడ్డారు వాళ్ళు. ఓకే. నియంతృత్వ పొగడలతో ఇవాళ ప్రజాస్వామిక హక్కులను, పౌర హక్కులను కాలరాస్తూ పరిపాలన కొనసాగించండి ఇక్కడ. దానికి భయపడరు చాలామంది. ఇలా ఆస్తులు ఉన్నా లేకున్నా ప్రాణంతో మనం బయటపడితే చాలు అన్న జీవులు చాలామంది ఉంటారు. ఓకే. ఆ క్రమంలో జీవనాన్ని కొనసాగించిన వాళ్ళు వాళ్ళందరూ కూడా వారు మాకు ఈ విధంగా అన్యాయం జరిగింది, ఇక మా ఆస్తులే వీళ్ళు కొనుక్కున్నారు, మా ఆస్తికి ఇట్లా కాజేసిండ్రు వీళ్ళు, ఇవాళ మమ్మల్ని బలవంతంగా సంతకాలు పెట్టించిండ్రు, ఇలా నయానా భయానా బెదిరించి మాతో ఇవన్నీ రాయించుకున్నారు, ఇవాళ మాకు అని చెప్పి ఇస్తున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇవాళ మాకు. ఇవాళ నాకు ఇది కూడా వచ్చింది, అట్లనే వచ్చింది ఇది కూడా. ఓకే. కేకే మహేందర్ రెడ్డి ఇవాళ స్పెషల్గా పోయి వాళ్ళ మీద ఏం చేయాలి. కేకే మహేందర్ దగ్గరికి అఫిడవిట్ వచ్చింది, ఈ డాక్యుమెంట్లు వచ్చినాయి. ఈ డాక్యుమెంట్లు వచ్చినాయి కాబట్టి అవకాశం ఉంది కాబట్టి ఎంక్వైరీ తీసుకొని ఖచ్చితంగా నాకు దీనిపైన వివరణ కావాలని చెప్పి చెప్తున్నాను అంతే. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేకనే మహేందర్ రెడ్డి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీరు ఎవరిపైన అయితే ఆరోపణ చేస్తున్నారో అతనే మాట్లాడుతూ ఉన్నారు. అది ఆయన రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం అని చెప్పక తప్పదు. అలా రాజకీయాలలో ఉన్నప్పుడు రాజకీయంగా ఎదుర్కోకుండా ఇది రాజకీయం కాదా ఇది? అంటే నువ్వు చేసిన వాడిని అన్నింటి కూడా నేను డూడు బసంలో వదిలిపోతే నేను రాజకీయం లేకుండా అవుతానా? చట్టం నాకు ఏదైతే కల్పించిందో నువ్వు చట్టాన్ని నువ్వు దుర్వినియోగం చేసినావు కాబట్టి, చట్టానికి లోబడి నువ్వు చేయలేదు కాబట్టి అవన్నీ కూడా వేలేసి తిప్పుతున్నావు. వేలేసి తిప్పితే రాజకీయంగా ఉంటావు. అంటే నువ్వు ఏది చేసుకుంటే అది పోతే నేను డూడు బసంలో ఉంటే రాజకీయంగా ఎదుర్కొన్నట్టు అవుతుందా? ఇవాళ రాజకీయ అవగాహన లేని ఒక రాజకీయపు నడుమంతరపు సిరిగాళ్ళు మాట్లాడే మాటలు అవి. ఓకే. నేను మళ్ళీ మాట్లాడుతున్నది రాజకీయ నడుమంతరపు సిరిగాళ్ళు మాట్లాడే మాటలు కాల. నడుమంతరం సిరి అని అంటాం మనం, మధ్యలో వచ్చే సిరి. ఇట్లనే వీళ్ళు కూడా రాజకీయ సిరి వచ్చింది మన నడుమంతరంగా. ఇలా ఏదో అయ్యా ఉన్నాడని చెప్పి అయ్యసాటు బిడ్డవు నువ్వు ఇవాళ, లేకుంటే నువ్వు ఇవాళ ఏం చేసినావని చెప్పి ఉద్యోగంలో నీ పాత్ర ఏంది, నీ యాత్ర ఏంది? పాత్ర లేదు, యాత్ర లేదు. కేసీఆర్ కొడుకు కాకుండా నువ్వు కోన్కిస్క కానివి. కేసీఆర్ కొడుకు కాకపోతే తెలంగాణ ఉద్యమంలో నువ్వు కానీ మీ చెల్లె కానీ అందరూ కూడా కోన్కిస్క కాలే. మిమ్మల్ని అడిగినోడేవాడు? నువ్వు చేసిన త్యాగం ఏంది? ఏం అయ్యసాడు బిడ్డగా పెట్టుకున్నావు కాబట్టి కేటీఆర్ కొడుకు వచ్చిన, కేసీఆర్ కొడుకు వచ్చిందని చెప్పి అందరూ రాజకీయంగా చాలామంది గురి ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ నిన్ను పెంచి పెద్ద చేసినారు తప్ప నీకున్న ప్లస్ ఏంది? ఇలా మేమున్నాం, ఇలా నాతో పాటు చాలామంది ఉన్నారు. ఇలా తెలంగాణ ఉద్యమంలో మేమందరం కూడా నిద్రాహారాలు మాని మా వృత్తులు మానుకొని తెలంగాణ ప్రజలను జాగృతపరచడంలో మా పాత్ర ఉందల్లా. తెలంగాణ హృదయంతో మేము పనిచేసినాం. ఇవాళ మీ మాదిరిగా మేమేదో అయ్య పెట్టిండు, ఆఖరికి మీ అయ్య పెట్టే పార్టీ, మీ అయ్య పెట్టిన పార్టీ కూడా మేము పునాదులం. టీఆర్ఎస్ పార్టీ అనే పదాన్ని పట్టుకున్నది మేము, దానికి ఆ రంగు జెండా ఇచ్చింది మేము. ఇవాళ మీ నాయన చేసే ఉద్యమానికి ఊతం ఇవ్వడానికి అనేకమైన వనరులను సమకూర్చింది మేము. ఇలా ఏదో ఉన్నది చరిత్రలో, ఏమంటారు, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అంటే ఆ కూలీలం మేము. ఇవాళ ఆ కూలీలను మీరు అప్పుడు ఆ రాజు ఆ కూలీలను విస్మరించిండు. ఇలా మీ నాయన తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిండు కాబట్టి తెలంగాణ ప్రజలు నీకు తగిన రీతిలో బుద్ధి చెప్పింది. ఇవాళ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.